అంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇవాల్టి నుండి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. నుమాయిష్ లో దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10:30 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. పోలీస్ సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని పెంచుంది ఎగ్జిబిషన్ సొసైటీ. మహిళలకు ఫ్రీ ఆర్టీసీ ఫ్రీ జోన్ కావడంతో గతం కంటే ఎక్కువ మంది నుమాయిష్ ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. तव शुभ नामे जागे, तव शुभाशिष मांगे, गाए तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. A peaceful, beautiful New Year. Thank you once again. Release of balloons. Thank you, sir. Thank you so much. ఎగ్జిబిషన్ టికెట్ ధర 40 రూపాయలుగా నిర్ణయించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎగ్జిబిషన్ లోపల వాహనాలతో సందర్శించే ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇందుకు ప్రత్యేక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇందుకోసం 600 రూపాయలు వసూలు చేశారు. కాగా సాధారణంగా అయితే ప్రతిరోజు సాయంత్రం 3:30 నుండి రాత్రి 10:30 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోకి సందర్శకులను అనుమతిస్తారు. तव शुभ नामे जागे, तव शुभाशिष मांगे, गाए तव जय गाथा, जन गण. పారిశ్రామిక రంగంలో మహిళలను మరింత ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల నుమాయిష్ ఎగ్జిబిషన్ ను మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో విద్యా సంస్థలకు అండగా ఉంటామన్నారు. నుమాయిష్ లో 10 ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నుమాయిష్ లో పాల్గొనే వ్యాపారులు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని కూడా జనవరి 1వ తారీఖు నాడు మొదలుపెట్టి దాదాపుగా 45 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో ముఖ్యంగా హస్తకళ నైపుణ్యము, కశ్మీర్ తివాచీల నుంచి మొదలు పెడితే వివిధ రకాల వంటకాలే కాదు ఎన్నో రకాల వస్తువులతో పాటు ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము ఇది దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది, ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. హైదరాబాద్ నిషాన్ నాంపల్లి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్. దీని వన్నే తగ్గకుండా ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు, దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో ఇక్కడ ప్రదర్శించే కళా నైపుణ్యాలతో పాటు మీరు నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ సొసైటీస్ కూడా చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ సమాజానికి మీరు ఎంతో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇంతకుముందే మా మిత్రుడు మీ గౌరవాధ్యక్షులు శ్రీధర్ బాబు గారితో మీ వైస్ ప్రెసిడెంట్ గారితో నేను మాట్లాడడం జరిగింది. మీ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ను మీరెందుకు ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసుకోరు, మీరు దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కింద అప్గ్రేడ్ చేయండి, మా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా మీకు సహకారం అందిస్తాం. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పేరుకపోయిన సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి మీ యాజమాన్యానికి వేదిక మీద
తెలంగాణ రాష్ట్రానికి నుమాయిష్ ప్రదర్శన గర్వకారణంగా నిలుస్తోందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, పలు సంస్థలు నుమాయిష్ ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నాయన్నారు. 30,000 మంది విద్యార్థులు ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పు తీసుకొస్తామని తెలిపారు. 8 దశాబ్ద కాలం పాటు ఎగ్జిబిషన్ సొసైటీ వారు ఆనాడు స్వాతంత్రం రానప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా విజయవంతంగా ఈ ఎగ్జిబిషన్ సొసైటీని ముందుకు నడిపిస్తూ ఈ పట్టణానికి సంబంధించిన అనేక మంది ప్రముఖులు వివిధ ప్రొఫెషన్స్ లో ఉండుకుంటూ చాలా మంది పారిశ్రామికవేత్తలు, డాక్టర్స్, ఇంజనీర్స్, మేనేజ్మెంట్ లో ప్రసిద్ధి గల పేరు సంపాదించిన వారు, ఈరోజు గ్రాడ్యుయేట్స్, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సంబంధించిన వారు ఈ 8 దశాబ్ద కాలం పాటు ఈ నుమాయిష్ ను విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఎగ్జిబిషన్ సొసైటీ ఒక ఫిలాంథ్రపిక్ సొసైటీగా, నాన్ ప్రాఫిట్ ఇనిషియేటివ్ గా మొదలై రూపాయి ప్రజల నుంచి ఆశించకుండా వారికి వచ్చిన డబ్బులతో మరి అనేక జిల్లాలలో ఈరోజు విద్యా వ్యవస్థల స్థాపనతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలను చేపట్టడం, దాదాపు మరి 20 విద్యా ఇన్స్టిట్యూషన్స్ ను ఎగ్జిబిషన్ సొసైటీ వారు ప్రారంభోత్సవం చేసుకున్నారు. దాదాపు 30,000 మంది విద్యార్థులు ఈ విద్యా సంస్థల్లో చదువుతా ఉన్నారు. 2,000 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి కల్పన చేస్తా ఉన్నారు. దానికి తోడు ఈ నుమాయిష్ లో అనేక మందికి చిన్నతర, సూక్ష్మ, మధ్యతర, పెద్ద పారిశ్రామికవేత్తలకి ఒక ప్లాట్ఫామ్ కలిగిస్తూ వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శన చేసుకునే అవకాశం ఇప్పించి వారి వాణిజ్యం, వ్యాపారాన్ని ఒక పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి వారు చేస్తా ఉన్న కృషిలో భాగంగా 8 దశాబ్ద కాలాల పాటు అనేక మంది వ్యాపారస్తులను తయారు చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ. అంటే గొప్పగా దీన్ని ప్రోత్సాహం చేసిన అనేక మంది పెద్దలకు మేము హృదయ